అందరికీ నమస్కారం. నవరాత్రులు అంటే 9 రాత్రులు. సంఖ్యలన్నిటిలోనూ 9వ సంఖ్య దైవ సంఖ్య, బ్రహ్మ సంఖ్య, వృద్ధి సంఖ్య, విజయ సంఖ్యగా 9ని పురాణ సంఖ్య పేర్కొంది. ఆశ్వయుజ మాసంలో దేవీ నవరాత్రులు, చైత్ర మాసంలో వసంత నవరాత్రులు, భాద్రపద మాసంలో గణపతి నవరాత్రులు, తిరుమలలో శ్రీ వెంకటేశ్వర బ్రహ్మోత్సవాలు కూడా 9 రోజులు జరుపుతారు. అన్నీ 9 రాత్రులు జరిపే దైవోత్సవాలే. మహర్షులు, తపస్సులు, యతులు, వాస్తు నిపుణులు, ఖగోళ శాస్త్రజ్ఞులు, ఆగమ శాస్త్ర పండితులు, వైదికాచార్యులు అందరూ 9ని దైవ సంఖ్యగానే గౌరవిస్తారు. జగన్మాత పరిపూర్ణమైన చైతన్య శక్తి స్వరూపిణి. ఏ పేరుతో పిలిచినా ఆయా రూపాల్లో ఉండే పరాశక్తి ఒక్కటే. ఈ ముగ్గురమ్మల మూలపుటమ్మను ఆరాధించేందుకు అత్యుత్తమ కాలంగా మహర్షులు నిర్ణయించిన కాలం ఆశ్వయుజ మాసం. దసహర అంటే 10 జన్మల 10 రకాల పాపాలను పోగొట్టేది అని అర్థం. దసహర కాలక్రమేణా దసరాగా మారింది. దుర్గాదేవి 9 అవతారాలతో భక్తుల పూజలను స్వీకరిస్తూ కాపాడే శక్తి స్వరూపిణి. మూర్తులు వేరైనా మూలపుటమ్మ ఒక్కరే. అలంకారాలు వేరైనా అమ్మదయ భక్తులందరి పట్ల ఒక్కటే. విజయదశమి శ్రవణ నక్షత్రం, దశమి తిథి, సంధ్యాకాలం దాటిన తర్వాత సమయం విజయకాలం. సంధ్యాకాలం దాటిన తర్వాత 48 నిమిషముల వరకు పరాశక్తి అత్యంత శక్తిమంతురాలు అవుతుంది. కనుక ఆ సమయంలో అమ్మ దయతో ఏ పని ప్రారంభించినా విజయ పథంలో దూసుకుపోవచ్చు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే కదండి.